హాయ్ అండి. నేనిక్కడ నాటుకోడి కూర చేస్తున్నానండి. పలావ్ రైస్‌లోకి అలాగే చిల్లి గారెలోకి చాలా బావుంటదండి. కళాయి పెట్టేసి ఆయిల్ వేడైన తర్వాత చెక్క, లవంగాలు వేసుకున్నాను. 2 ఉల్లిపాయలు కట్ చేసి వేసుకున్నానండి. అలాగే గల్లుప్పు కూడా వేసుకున్నాను. 2, 3 పచ్చిమిరపకాయలు కూడా వేసుకున్నానండి. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత 2 స్పూన్లు అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా వేసుకున్నానండి. అది కూడా ఫ్రై అయిన తర్వాత నాటుకోడి కూడా వేసేసుకున్నాను. బాగా మూత పెట్టకుండా ఫ్రై చేసుకోవాలండి. ఆ తర్వాత పసుపు, కారం వేసేసుకొని ఒక 2 నిమిషాలు మూత పెట్టి ఆ తర్వాత తీద్దామండి. చూసారు కదా! ఇప్పుడు 2 గ్లాసులు అయితే వాటర్ వేసేసుకొని మళ్ళీ మూత పెట్టేసుకున్నాను. దీనికి గ్రేవీ కోసం మసాలా అండి. గసగసాలు 2 స్పూన్లు మెత్తగా గ్రైండింగ్ చేసుకొచ్చానండి. ఆ తర్వాత కొబ్బరి, అలాగే ధనియాల పౌడర్, జీలకర్ర పౌడర్ వేస్తున్నానండి. ధనియాలున్నా జీలకర్ర ఉన్నా మీరు వేసేసుకోండి. నా దగ్గర పౌడర్ ఉంది కాబట్టి మెత్తగా ఇట్లా గ్రైండింగ్ చేసేసుకున్నానండి. ఇప్పుడైతే ఈ కర్రీలో వేసేసుకుందాము. వేసేసుకొని సిమ్కి హైకి మధ్యలో పెట్టేసేసి ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేద్దామండి. తర్వాత గరం మసాలా, కొత్తిమీర వేసుకొని సిమ్లో పెట్టేసేసి ఒక 5 మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకుంటామేనండి. చాలా టేస్టీగా ఉంటుంది.